ఏపీలోని గత వైసీపీ ప్రభుత్వంపై ముంబై నటి కాదంబరి చత్వాని తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని అన్నారు. కేసులపై తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్న చత్వాని నిన్న రాత్రి ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె విజయవాడను తీసుకెళ్లేందుకు పోలీసులు హైదరాబాద్ వచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ కమిషనరేట్ కి తీసుకుని వెళ్లనున్నారు. రోడ్ మార్గం ద్వారానే తీసుకువెళ్లనున్నారు. ఏపీలోని గత వైసీపీ ప్రభుత్వంపై ముంబై నటి కాదంబరి చత్వాని తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. కేసులపై తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయన్న చత్వాని నిన్న రాత్రి ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆమెను విజయవాడ తీసుకెళ్లేందుకు పోలీసులు హైదరాబాద్కు వచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ కమిషనరేట్ కి తీసుకుని వెళ్లనున్నారు పోలీసులు. రోడ్డు మార్గం ద్వారానే తీసుకువెళ్లనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే ముంబై నటి కాదంబరి చత్వాని అటు ఏపీ పోలీసుల పైన అక్రమ కేసులు బనాయించారని చెప్పి ఏ విధంగా ఆరోపణలు చేశారో మనందరికీ తెలిసిన విషయం. అయితే దీనికి సంబంధించి విజయవాడ కమిషనరేట్ వద్దకెళ్లి ఆవిడ ఆ ప్రూఫ్స్ కానీ దానికి సంబంధించిన వివరాలు కానీ అన్ని సబ్మిట్ చేసే అవకాశం కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి శివ? రైట్ రత్న, మొత్తం మీరు చూసుకుంటే ఏదైతే బొంబాయి నటికి సంబంధించి కూడా రోజుకో ట్విస్ట్ కొనసాగుతోంది. మరికొద్దిసేపట్లోనే ఆమె విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట విచారణ అధికారి ఎదుట హాజరై ఆమె పూర్తి స్థాయిలో ఆమె వద్ద ఉన్న ఆధారాలు సాక్ష్యాలను కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. నిన్న సాయంకాలం ఆమె బాంబే నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేకంగా కూడా 2 వాహనాలు ఎస్కార్ట్ ఇచ్చారు. ఎస్కార్ట్ వాహనాల ద్వారా ఆమెకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా విజయవాడ తీసుకొచ్చేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లోనే ఆమె విజయవాడ చేరుకోబోతున్నట్లు కూడా తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆమె విజయవాడ సిపి కార్యాలయానికి చేరుకొని ఆమె వద్ద ఉన్న సాక్ష్యాలు ఆధారాలు మొత్తాన్ని పోలీసు అధికారులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులపై పలువురు వైఎస్ఆర్సీపీ నేతలపై ఆమె ఫిర్యాదు చేయడం, అలాగే పలు అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలని ఆమె చెప్పబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇటు పోలీసు అధికారులు ఇటు రాజకీయ నేతలు ఒకరిపై ఒక వరుసగా ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో వారు ఇప్పటివరకు కూడా నోరు విప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే దానికి సంబంధించి పోలీసులు నిజాలు తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ కేసును కూడా ప్రత్యేక విచారణ అధికారిని నియమించే నేపథ్యంలో ఆ అధికారి ఎదుట హాజరై ఎటువంటి వివరాలు ఇవ్వబోతున్నారు, ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు ఇవి సమర్పించబోతున్నారు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. మరికొద్దిసేపట్లో ఆమె రోడ్డు మార్గం ద్వారా విజయవాడ చేరుకొని విజయవాడ పోలీసులకు ఆధారాలు ఇచ్చి తిరిగి ఆమె మళ్ళీ బాంబే వెళ్తారని కూడా తెలుస్తూ ఉంది. రత్న, రైట్ శివ, అయితే ఆమెని రోడ్డు మార్గం ద్వారా అంటే మీరు చెప్పినట్లుగానే ఏపీ నుండి వచ్చిన పోలీసులు అటు తీసుకెళ్తారు విజయవాడకని కూడా తెలుస్తుంది. అయితే ఎంతమంది పోలీసులు ఆమెని తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తుంది, ఎంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు శివ? ఏపీలోని గత వైసీపీ ప్రభుత్వంపై ముంబై నటి కాదంబరి చత్వాని తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు కూడా చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. కేసులకు సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలు అలాగే సాక్ష్యాలు ఉన్నాయన్న చత్వాని నిన్న రాత్రి ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పుడు ఆమె విజయవాడకు వెళ్లనున్నారు. ఆమెను విజయవాడ తీసుకెళ్లేందుకు కూడా ఏపీ నుంచి పోలీసులు హైదరాబాద్కు వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అటు ఆమెను విజయవాడ తీసుకెళ్లనున్నారు పోలీసులు. విజయవాడ వెళ్లిన తర్వాత విజయవాడ కమిషనరేట్ కి తీసుకుని వెళ్తారు.